నమస్కారం మిత్రులారా. మనీ పంచర్ స్వాగతం. ఇది ఒక కొత్త కథ, విలక్షణమైన కథ, విచిత్రమైన కథ. ఎందుకు ఇది విలక్షణ విచిత్రమైన కథ? ఈ కథలో మనం ఖచ్చితంగా చాలా చాలా క్లియర్ గా మనకు మనమే సరే అనగనగా కథలోకి వెళ్దాం. కథలో మనం యాజ్ యూజువల్ చెప్పుకునే అనగనగా ఒక మనిషి ఉంటాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు, పెద్ద భార్య, చిన్న భార్య. సో ఫస్ట్ పెద్ద భార్య దగ్గరికి వెళ్ళిన పెద్ద భార్య దగ్గర కొన్ని రోజులు, చిన్న భార్య దగ్గర కొన్ని రోజులు పలుకుతూ ఉంటాడు. కొంతకాలానికి ఈ వ్యక్తికి జుట్టులో ఒక తెల్లని వెంట్రుకలు వస్తుంది, వైట్ హెయిర్, గ్రే హెయిర్ అనేది వస్తుంది. అప్పుడు చిన్న భార్య దగ్గర ఉంటాడు. చిన్న భార్య చూడగానే, అమ్మో ఈయనకి ముసలాడు అయిపోతున్నాడు, మా ఇద్దరికి ఏదిగా ఉంటుంది పక్కింటి వాడు తెలిసిపోద్దు అనేసి ఆ తెల్ల వెంటికి వచ్చిన తెల్ల వెంటికి వల్ల ఇవి పీకటం మొదలు. సో తెల్ల వెంటికి చాలా సింపుల్గా పీకటం అయిపోయింది. కొన్ని రోజులకి ఈయన పెద్ద భార్య దగ్గరికి వెళ్తాడు. పెద్ద భార్యకి ఆల్రెడీ గ్రే హెయిర్ వచ్చి ఉంటుంది. ఈవిడేమనుకుంటుందంటే, నేను ముసలిదానిలాగా ఈయన యంగగా కనిపిస్తాడు కాబట్టి ఈయనకున్న బ్లాక్ హెయిర్ని రిమూవ్ చేద్దామని నల్ల వెంట్రుకలన్నీ ఆడుకుంది. తెల్ల వెంట్రుకలు చిన్న భార్య వీకింది, నల్ల వెంట్రుకలు పెద్ద భార్య వీకింది. టోటల్గా ఆయన బోడిగుండు అయి ఉంటాడు, జుట్టు లేకుండా ఉంటాడు. సరే, ఇది ఏంటి సార్ ఈ బోడిగుండుకి మన జీవితాలకి సంబంధం ఏంటి అంటే, ఐ విల్ టెల్ ది గ్రేట్. జనరల్గా ఒక వ్యక్తి రెండు విభిన్నమైన పనులు చేస్తే రెండూ లేకుండా పోతాయి. ఎలా నేను చెప్తా. మీరు కూర్చుని వ్యాపారం చేసుకునే సంస్థ అయితే కూర్చుని హాయిగా వ్యాపారం చేసుకో. ఈ లోపల ఎవరో ఫ్రెండ్ వచ్చి, రా నెట్వర్క్ మార్కెటింగ్ చేద్దాము, మంచి డబ్బులు వస్తాయని. మీకు గత 20 సంవత్సరాల నుంచి కూర్చుని వ్యాపారం చేసిన మీరు హఠాత్తుగా నెట్వర్క్ మార్కెటింగ్కి వెళ్ళి దాని మీద అవగాహన లేకుండా ప్రయోగాలు చేసుకుంటూ పోతే నెట్వర్క్ మార్కెటింగ్ ఫెయిల్ అవుతుంది, ఇక్కడున్న మీ వ్యాపారము ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు లేకపోతే మీ వ్యాపారం జరగదు. దీన్ని వదిలేసి మీరు అటు పరిగెట్టడం వల్ల రెండో లాస్. చాలా సందర్భాల్లో చాలామంది ఫెయిల్ అయ్యేది, ఎవరో ఒకరు సక్సెస్ అయ్యారని నువ్వు అప్పటి వరకు ఉన్న నీ ఫీల్డ్ని వదిలి నువ్వు వేరే ఫీల్డ్ పరిగెట్టు. అలా కాకుండా నువ్వు అప్పటి వరకు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నావో అదే ఫీల్డ్ని నువ్వు ఇంకా రిఫైన్ చేసి దాంట్లో కొంచెం ముందుకెళ్తే ఇక్కడే అద్భుతమైన లాభాలను సంపాదించు. నువ్వు ఎన్నుకున్న నీ అనుభవం ఉన్న ఫీల్డ్ వదిలేసి నీకు అనుభవం లేని అర్థం కాని కొత్త ఫీల్డ్లోకి వెళ్తే సక్సెస్ శాతం చాలా తక్కువ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఎవరో చెప్పారని ఏదో ఉంటుందని దురాశతో ముందుకు వెళ్ళామా, మనం ఖచ్చితంగా అక్కడ దానికి తగిన మూల్యం చెల్లించుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ మీద మరింత ఫోకస్ చేయండి, ఆ ఫీల్డ్నే డెవలప్ చేయండి. అద్భుతాలు ఆ ఫీల్డ్లో చేయడం చాలా ఈజీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.